హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక రూప బిడ్డకి జన్మనివ్వగానే పండంటి మగబిడ్డ పుట్టాడని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. కానీ విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా బిడ్డని మార్చి రూపని తన కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. ఆస్తి కోసం మళ్ళీ రూపని పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా రూప పుట్టిన బిడ్డ అడ్డుగా ఉండకూడదు అని చెప్పి ఎవరికో పుట్టిన బిడ్డ చనిపోతే ఆ బిడ్డని తీసుకొచ్చి రూప బిడ్డ దగ్గర పడుకోబెట్టి రూప బిడ్డను రౌడీలకిచ్చి చంపి దూరంగా పడేయమని చెప్పగానే ఆ రౌడీలు బిడ్డని తీసుకొని వెళ్ళడం, అనుకోకుండా హాస్పిటల్కి వచ్చిన రాజు ఇక ఆ బిడ్డని చూసి రౌడీలను ఆరా తీయగా అది ఈ బిడ్డ సీఎం గారి మనవడు సార్, వాళ్ళే ఇక ఎవరో అనామకుడికి పుట్టిన బిడ్డ అని దూరంగా పడేయమని చంపి పాతి పెట్టమని ఇచ్చారు సార్ అనగానే రాజు షాక్ అయిపోతాడు. రూపని అలాగే ప్రతాప్ మాట్లాడుతున్న అందరి మాటల్ని కూడా విన్న రాజు వెంటనే బిడ్డని తీసుకొని ఇంటికి వెళ్ళగానే ముత్యాలు, అప్పలనాయుడు, విరూపాక్షి అందరు కూడా ఏంటి నాయన అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకొచ్చావు, ఎవరు ఈ బిడ్డ అని అడుగుతూ ఉండగా రాజు సైలెంట్గా ఉండిపోతాడు. ఏమో కానీ బిడ్డ అయితే చందమామలాగా చాలా బాగున్నాడమ్మా అని చెప్పేసి వెంటనే అంటూ ఉంటుంది వరాలు. కానీ బిడ్డలో చలనం లేదేంటమ్మా, కొంపతీసి బిడ్డ చనిపోయాడా అనగానే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి నిజంగానే విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా రౌడీల దగ్గర నుంచి రాజు తీసుకున్న బిడ్డని చూసి మళ్ళీ ఆ బిడ్డని మళ్ళీ ఏమైనా మార్చారా, నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక రాజు పింకీ ఫోన్ చేయగానే హాస్పిటల్కి వచ్చేస్తాడు. అప్పటికే ఇక రూపకి మగబిడ్డ పుట్టాడని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా కుట్ర చేసి బిడ్డను మార్చుతారు. ఏమీ తెలియని వాళ్ళలాగా రూపకి డెలివరీ అయిన తర్వాత బిడ్డకి కావాల్సిన వస్తువులను తీసుకురావడానికి వెళ్ళామని చెప్పగానే అందరూ కూడా నమ్ముతారు కదా, అప్పుడే వస్తారు. వెంటనే ఇక చంద్ర అక్క రూపకి మగబిడ్డ పుట్టాడు అనగానే విజయాంబిక, దీపక్ సంతోషపడినట్లుగా నటిస్తూ ఉంటారు. మనం వెళ్ళి బిడ్డను చూడొచ్చా తమ్ముడు అనగానే ఇంకా టైం పడుతుందని చెప్పారక్క అనగానే సరే తమ్ముడు అని అంటూ ఉంటే ఇక వెంటనే రూప పక్కనున్న నర్సిక మాట్లాడడానికి వెళ్తుంది కదా, బిడ్డని అక్కడ పడుకోబెట్టిన విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే డాక్టర్ అని చెప్పి నర్సిక బయటకు పరిగెత్తడంతో డాక్టర్ వచ్చి రూప పక్కన పడుకోబెట్టిన బిడ్డనంతా కూడా చెక్ చేసి అయ్యో బిడ్డ చనిపోయాడే అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే బయటకు వచ్చి సీఎం గారు సారీ, మీ అమ్మాయికి పుట్టిన మగబిడ్డ చనిపోయాడు అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి డాక్టర్ గారు, ఇప్పుడే కదా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు, ఇంతలోనే ఎలా అనగానే వెంటనే మా ప్రయత్నం మేము చేశాం సార్ అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ప్రతాప్ బాగా ఏడుస్తూ ఉంటాడు. రూప దగ్గరికి అందరు కూడా వెళ్ళి పక్కన పడుకున్న బిడ్డ చనిపోయాడని చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు. వెంటనే రూపకి స్పృహ వచ్చేసరికి బిడ్డను తీసుకొని వెళ్ళండి, రూప చూస్తే తట్టుకోలేదు అని ఈ విధంగా అనగానే వెంటనే బిడ్డను తీసుకొని నర్సు వెళ్ళిపోతుంది. రూప స్పృహలోనికి వచ్చి నాన్న నా బిడ్డ ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. వెంటనే పుట్టిన తర్వాత కళ్ళు తెరిచి నా బిడ్డని చూడాలనుకున్నాను నాన్న, నా బిడ్డ ఎక్కడ, ఇంతకీ నాకు పుట్టింది పాపనా బాబునా అని అడుగుతూ ఉంటే ప్రతాప్ ఏడ్చుకుంటూ నీకు పుట్టింది మగబిడ్డనే రూప, కానీ బిడ్డ చనిపోయాడు అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. నేనేం పాపం చేశాను నాన్న, పుట్టిన వెంటనే తల్లికి దూరం అయ్యాను, తల్లి అనే పిలుపుకి దూరం అయిపోయాను, కానీ ఇప్పుడు నా బిడ్డ కూడా నన్ను ఇలా ఒంటరి చేసి వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదు. రాజేమో ప్రాణంగా ప్రేమించి మందరం చావుకి నేనే కారణం అని చెప్పి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది రూప. ఇకపోతే అంతకుముందే రాజు హాస్పిటల్లో అడుగుపెట్టేటప్పుడే విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా రౌడీ చేతికి బాబునిచ్చి పంపించారు కదా, ఆ బాబుని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళకి రాజు ఎదురై ఎవర్రా మీరు, బాబుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనగానే సార్ ఈ బిడ్డ మా బిడ్డనే సార్, చనిపోయాడు, పాతి పెట్టడానికి తీసుకొని వెళ్తున్నాను
వెళ్తున్నాం సార్ అనగానే అప్పుడే బిడ్డ స్పృహలోనికి వచ్చి కేకలు వేస్తూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అదేంట్రా చనిపోయిందని చెప్పారు, మరి బిడ్డ చలనం ఉంది కదా అని అంటూ ఉంటే, సార్ మమ్మల్ని క్షమించండి సార్ అనగానే, నిజం చెప్తారా పోలీసుల్ని పిలవమంటారా అని అడుగుతూ ఉండగా, సార్ మీకు దండం పెడతాను సార్, పోలీసుల్ని పిలవద్దు సార్, మేము చెప్పేది వినండి సార్ అనగానే, ఏం చెప్తారు ఏం వినాలి అనగానే, ఈ బిడ్డ ఎవరో ముందు చెప్పండి అని అంటూ ఉంటే, ఈ బిడ్డ సీఎం గారి మనవడు సార్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. వెంటనే బిడ్డను పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఏంటి ఇలా చేస్తున్నాడని చెప్పి రౌడీలో అనుకుంటూ ఉంటారు కదా. వెంటనే ఇక అయినా మీరు ఆ బిడ్డని ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అనగానే, వాళ్ళే ఇక ఈ బిడ్డ రక్తం మాకు సంబంధించిన రక్తం కాదని, ఎవడో అనామకుడికి రక్తం అని, అది అని ఇదని ఇక బిడ్డను దూరంగా తీసుకెళ్ళి పడేయమని చెప్పారు సార్ అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఈ బిడ్డ గురించి నేను చూసుకుంటాను, వాళ్ళ దగ్గర మీ విషయం ప్రవర్తన ఇక ప్రస్తావన రాకుండా చూసుకుంటాను, ముందు మీరు వెళ్ళిపోండి అనగానే, సరే సార్ జాగ్రత్త సార్ అని చెప్పేసి అక్కడి నుంచి రౌడీలు వెళ్ళిపోతారు కదా. వెంటనే రాజు బిడ్డని తీసుకొని వెళ్ళి అద్దంలో నుంచి చూస్తూ ఉంటారు. నా బిడ్డ ఎక్కడ నాన్న ఒక్కసారి కూడా చూడకుండా అని అంటూ ఉండగా, నువ్వు చూస్తే తట్టుకోలేవమ్మా, కావాలంటే నువ్వు చూడు అని అంటూ ఉంటే, వద్దు నాన్న వాడిని చూడాలని నాకు లేదు నాన్న అనగానే, రాజు రూపని తప్పుగా అపార్థం చేసుకుంటాడు. ఎందుకంటే రూప తనకు పుట్టిన బిడ్డనే అసహ్యంగా ఫీల్ అవుతుంది అని రాజు అనుకుంటూ ఉంటాడు. తప్పుగా అపార్థం చేసుకుంటాడు. అనవసరంగా రాజుకి ఫోన్ చేశాను అని చెప్పేసి పింకీ అనుకుంటూ ఉంటుంది. అప్పటికే రాజు ఇక పింకీ ఫోన్ చేయడం వల్లనే ఈరోజు నా బిడ్డ నాకు దక్కాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ, ఎవరైతే ఈ బిడ్డ వద్దు అనుకున్నారో ఆ బిడ్డని అందరూ గర్వపడే స్థాయికి తీసుకువెళ్తానని చెప్పేసి, నీకు నేనున్నాను నాన్న అని చెప్పేసి రాజు ఇక బిడ్డను తీసుకొని ఇంటికి బయలుదేరాలనుకుంటాడు. మరి ఈ మధ్యలో ఏమైనా విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా రాజు ఇక రౌడీల బారి నుంచి బిడ్డను కాపాడి తీసుకువెళ్తున్నాడని సంగతి తెలిసి బిడ్డను ఏమైనా మార్చారా లేదా అని పక్కన పెడితే, రాజు ఇక ఏడ్చుకుంటూ బిడ్డను పట్టుకొని కారులో ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు కదా. రాజు ఇక ఇంట్లోకి బిడ్డను తీసుకొస్తూ, మన ఇల్లు వచ్చింది పదనా అని చెప్పేసి రాజు బిడ్డని ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉంటే, ముత్యాలు, అప్పలనాయుడు, విరూపాక్షి అందరు కూడా చూస్తూ ఉంటారు. ఎవరు రాజు ఆ బిడ్డ, ఇలా తీసుకొస్తున్నావు, పురిట్లో బిడ్డలా ఉన్నాడు, తల్లికి దూరం చేసి ఎందుకు తీసుకొస్తున్నావు అనగానే, ఏమో ముత్యాలు ఎవరైనా కని పడేశారేమో, రాజు తీసుకొచ్చాడేమో అని విరూపాక్షి కూడా అంటూ ఉంటుంది. అందరు కూడా బిడ్డను చూసి మురిసిపోతూ ఉంటారు, చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే వరాలు కూడా ఈ విధంగా అంటూ ఉంటుంది, అవునమ్మా బిడ్డ చాలా బాగున్నాడు, చందమామలా చక్కగా ఉన్నాడు అని అంటూ ఉంటే, అవును రాజు ఎవరి బిడ్డ, ఇంత పురిట్లో బిడ్డని తీసుకొచ్చావు కదా అని అడుగుతూ ఉంటే, అందరు కూడా అలానే చూస్తూ ఉంటే, రాజు ఇక ఈ బిడ్డ ఎవరో కాదు నా బిడ్డే అని చెప్పే ముందు వెంటనే వరాలు, అవును కానీ బిడ్డలో చలనం లేదేంటన్నయ్య అని అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. కొంపతీసి బిడ్డ చనిపోయాడా అనగానే అందరు కూడా షాక్ అవుతారు కదా. రాజు ఇక ఆలోచనలో పడిపోతాడు. మరి నిజంగా విజయాంబిక దీపక్లే మళ్ళీ బిడ్డను ఏమైనా మార్చే ప్రయత్నం చేసి రాజు చేతిలో చనిపోయిన బిడ్డని పెట్టి మరి నిజంగానే బిడ్డని దూరం చేయాలని చూసారా, లేదా రాజు చేతిలో ఉన్న బిడ్డకి మళ్ళీ స్పృహలోనికి వచ్చి మరి అందరిలో సంతోషాన్ని నింపబోతున్నాడా? ఆ విషయం తెలుసుకున్న విరూపాక్షి రూప బిడ్డని తెలిస్తే చాలా సంతోషపడుతూ మనవడిని దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉంటారు. అందరు కూడా రూప మాత్రం బిడ్డని దూరం చేసుకొని చాలా బాధపడుతూ, ఇక్కడ ఉండలేను నాన్న అని చెప్పేసి తను అమెరికాకు వెళ్ళిపోతుంది. మందారం బిడ్డని పెంచుకోబోతుందా అక్కడ, రాజు ఇక్కడ తన బిడ్డని ప్రయోజకుని చేయబోతున్నాడా, ఏం జరుగుతుంది?